తాగే గతి లేదురా మందు అంటే వీడిని కలిపియాలన్నట సోగానికి. నేను కలపలే. చిల్లర అని ఉండగా చిన్నప్పుడు ఇట్లా పెట్టు ఫోన్ అటు బయట పడే. ఇట్లా పైన పెట్టానా మజాక ఆడకు, కరెక్ట్ పెట్టు అది. ఆగో ఇట్లా పెట్టు చెప్పరా. హాయ్ గైస్, ఈరోజు సిద్దిపేట పోతున్నాం. సిద్దిపేట మోడల్ని కలవడానికి. మీకు ఎవరికైనా పెళ్ళిళ్ళు అయితే లేదంటే పూరి మామిడి వేపిస్తాడు, ఆర్య సమాలు వేపిస్తాడు. ఈవెన్ పిల్లని లేపుకొచ్చి పెళ్లి వేపించే వరకు బాధ్యత ఈయనదే మొత్తం. చూడు చూడు ఇటు చూడు. మా డ్రైవర్ సాబ్ తెల్ల షర్ట్ బ్రౌన్ ప్యాంట్ అద్దాలు పెట్టుకోండు. ఏమైంది? ప్రతి ఆడోళ్ళు మ్యూచువల్ ఎవడు ఉంటాడు తెలుసా? ఇగో మీకు ఏడన్నా కనిపిస్తే ఈయననే. నువ్వే ఉంటావు. ఏ పిల్లని ఫాలో కొడదామన్నా శివనాని ఈజ్ ఫాలోయింగ్ అని వస్తుంది. పెళ్ళి అయిపోయిన సిగ్గులేదు. ఇట్లా 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 ముంగట పెట్టు. శివన్న ముఖం ముంగటనే ముంగడిదే అన్న వేస్తాడు ఆయన. వైపర్ గీపర్ అన్ని వేస్తాడు. ఏం మాట్లాడతలేవేంది? నేనా ఏం మాట్లాడలేవు. ఏం మాట్లాడు ఇంకా వాడు వచ్చింది పెళ్లి అయిన తర్వాత అంత మాట్లాడు. కొత్త పెళ్లి పెళ్లి అయిన సంవత్సరానికి ఎందుకు బయటికి వెళ్తారు? పెళ్లి అయి సంవత్సరం అయింది, ఇప్పుడు కలుస్తున్నావు. ముందంతా ఎందుకు కలుపుకుంటూ వాటర్ లా పెద్ద తాగుతాడు. వీడు ఇంకో తాగుతాడు ముంగటోడు. ఇప్పుడు నీ పెళ్ళి అయ్యి సంవత్సరం అయింది కదా? సంవత్సరం అయిందా? నా పెళ్ళి సంవత్సరం అయింది. ఇంత అయిందా? చేసుకోవాలన్నా వద్దా? మాకు అది ఒక్కటి చెప్పు. చేసుకోరా, మంచిగా ఉంటుంది. నువ్వు ఇట్లా ఎందుకు అన్నావు? ఇట్లా చేసుకోని అంటుండే. ఇట్లా చేసుకోరా, అదొక ఎక్స్పీరియన్స్. ఉన్న కష్టాలనే తెలవాలంటే పెళ్లి చేసుకోవాలి. అంటే లేదు ఆమె చేసుకున్నాక ఎక్కువ కష్టపడుతున్నావు అని చెప్తున్నావు. లైఫ్ లో పెళ్లి అనేది ఒక చాలా ఇంపార్టెంట్. చేసుకున్నాక తెలుస్తుంది ఎంత ఇంపార్టెంట్. చేపిస్తున్నావు కదా నీ పని పిల్లకి పెళ్లి చేపిస్తుండు. ఇప్పుడు ఫోన్ లో పెళ్లి కాకముందు ఒకటే ఆడుకుంటుండే, ఇప్పుడు ఇద్దరు కోసం ఆడుకుంటుండు. చెప్పు చెప్పు మాట్లాడరా. ఆఫీస్ గురించి ఎందుకు ఇప్పుడు? ఆఫీస్ ప్రొఫెషనల్. ఇప్పుడు నీకు చెప్పినానా నేను? నువ్వు ఏం చేస్తావా? చెప్పా. సిద్దిపేట మోడల్. మేము ఇప్పుడు సిద్దిపేట పోతున్నాం. సిద్దిపేట మోడల్ కజిన్ పెళ్లికి పోతున్నాం. వాడు ఇప్పుడు మన యాక్టింగ్ కిరాక్ యాక్టింగ్ చేస్తాడు. వాడు మీకు అన్ని చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ లేని యాక్టింగ్ బయటికి తీస్తాడు. ఓఆర్ఆర్ మీద ఉన్నాం. మేము ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు వాడు. ముందు అమ్మాయిలు కనిపించారు అనుకో, వాడి బాడీ లాంగ్వేజ్, వాళ్ళ లాంగ్వేజ్ అన్ని చేంజ్ అయిపోతాయి. అది మీకు ఈ రోజు గమనిస్తారు. తర్వాత వాడు చూసుకున్నాడు యూట్యూబ్ లో. ఇదే చందు శెట్టి. సరే ఫోన్ చేయ, ఫోన్ చేసి స్టఫ్ పైసలు కొట్టని చెప్పు. ఫోన్ చేస్తున్నాం ఆయనకి. బ్లెండర్ ప్లేట్ చెందు అంట. నెంబర్ దాచిపెట్టుకో. కట్ చేస్తుండు ఈయననే. మొత్తం పెళ్లి చేసేటట్టుండు కదా. కొత్త కుడుతామని ఎందుకు అన్నాడు అంటే అర్థమైంది. ఏంది ఏమో చెప్తున్నావు? అన్న కన్ఫ్యూజ్ అవుతున్నావు నువ్వు కారు నడిపేటప్పుడు? వాళ్ళు బచ్చగాలరా పిల్లలు. నువ్వే విజయవాడ బ్లాగ్ లో మస్తు ఫేమస్ అయి నువ్వు తిరిగాడి పెట్టి ఏదన్నా అమ్మాయి ఉంటే మెసేజ్ చేయరు.
ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పురా, మనీషానికి చెప్పురా, మనీషానికి చెప్పు. వద్దు, ఆయన పెళ్లి చేసుకోడంట. మెసేజ్లు చేయాలని చెప్పు. పెళ్లి చేయలేవు కదా, ఆనే ఉంది కదా, వాడు మాటలు అర్థమవుతుంది. వాడు ఇట్లా పద్ధతిగా అంతా నీతులు చెప్తుండు. ఏదైనా అమ్మాయి ఉంటే సంబంధం తీసుకొని వీళ్ళ ఇంటికి రారి, మా ఇంటి మీద ఉంటది, మా ఇల్లు ఏడను చెప్పా మీకు. చూడనిచ్చేస్తే చూస్తూ వెళ్ళిపో అన్నావు కదరా, అని చెప్తాను ఉన్నా. మనం ముందర దిగొచ్చు అనుకుంటా కదా. ఎంత ఉందా చూడు ఒకసారి. నీ ఫోన్ నాకేం తెలుసు అన్న. ఏమో తిడుతుండు, మిమ్మల్ని తిడుతుండు అందరినీ. ఎంతమంది అయ్యారు ఇంతమంది ఫాలోవర్స్ ఎందుకన్నా, మనం మన ఫన్ కోసం తీస్తున్నాము. ఫాలోవర్స్ తో ఎడిటింగ్ ఎందుకు నేర్చుకున్నామన్నా? తీసేస్తాడు రావు, తీసేటోడు మొత్తం పెడతాడు ఏంది. వేనా లవ్ స్టోరీ అడుగురా. ఏ వద్దంటున్నా, ఆయన మొత్తుకుంటూ ఏడుస్తుండు. వేనా చెప్పొచ్చుగా. వేనా మొన్న కూడా నన్ను గలీజ్ చేసిరు మీరు అంటుండు. ఏం గలీజ్ చేయడం? పనిలో ఉండడం మొగోడు తప్ప అన్న. అరే వీడియో ఇంట్లో పెడదామంటే చూపించుకోవాలి గలీజ్ ఉంది. ఇంట్లో పని వేసుకోవాను, బయట పని వేసుకొని తిరుగుకుంటూ చూసుకుంటాం అన్ని. కాకి పిల్ల కాకి ముద్దురా. మీ ఇంట్లో నువ్వు ఎట్లా కనమంటా మంచిగానే ఉంటావు, అంతే కదరా. అంతే. నడిమింటి శివకుమార్ మాట్లాడతలేడు. ఆయన బాలనగర్ మోడల్ చూపెట్టు మంచిగా. ఇట్రా నా ముంగరకు రా, నన్ను ఇట్లా ఇట్లా మధ్యకి రా. ఇట్లా ఇట్లా మందు తాగిన వాళ్ళేదా? నడిమింటి శివకుమార్ నడిమిట్లకు రా నాన్న. గైస్ ఇలా ఏముంది, మీరు వాసన చూసి చెప్పురు. అంటే మందు ఉంది భయ్య దగ్గర. ఇలా వాసన చూసి చెప్పురు గైస్. మీరు ఏ మౌలగాళ్ళు ఉన్నారా వీడియోలో? మీకు వాసన వస్తుందా రా? పిచ్చి పుక్కున్నారా? చూస్తున్నారు వాసన చూస్తున్నారు అందరు. టిఫిన్ అన్నాడు, పప్పు అన్నాడు, మళ్ళీ నన్ను అంటుండు గట్టిగా మాట్లాడలే కాబట్టి లెఫ్ట్ తీసుకోలే అంట. ఇగో 12 o'clock వచ్చిండు ఫ్రెండ్స్. 10 o'clock రమ్మంటే 12 o'clock వచ్చిండు. 12 o'clock వచ్చిండు. 12 o'clock వచ్చిన తర్వాత వీడు ఏమంటుండు తెలుసా? ఇంకా నేను వానికి టిఫిన్ తినిపించాలంట. లెఫ్ట్ పెట్టుకోను, ఏడుస్తుండు ఫ్రెండ్స్. అరే నువ్వు కొంచెం మీ మధ్యలో నడుపురా బండి. లెఫ్ట్ లో పెట్టుకో అంటుండు. రైట్ తెంగేస్తున్నాను. అవు ఇంటుండా లెఫ్ట్ లో పెట్టుకో అంటే. బ్రో వీనికి డ్రైవింగ్ రాదు, కొత్త కొత్త. మొన్ననే ఒకటి ఎక్కించాడు, ఇప్పుడు ఇంకొకటి ఎక్కిద్దాం అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఎక్కి వెళ్ళ చూసుకుంటా నడుపుదాం. ఆ సాలు ఈ వేలో మెల్లగా పో. అంత 120 ఎందుకు పోతున్నావు? ఈ రూట్ లో అవి ఉంటాయి స్పీడ్ కెమెరాలు. అరే 120 లిమిట్ లే అంట. అయ్యో ఈయననే మొత్తం మీద పోరా బాబు, దీంట్లో 80 స్పీడ్. మరి నేను అదే అంటున్నా, ఆయన 100 పోతుండు భయ్యా. సెకండ్ ఇది మనం పోయేది 80. ఇలా 120, ఇలా 120, అలా 160 వేసిండు. 140 వేసిండు. మనం మొన్న వచ్చేటప్పుడు ఏం చూపించినా నీకు అదే అదే చూపించింది. నైట్ నేను క్రెడిట్ అన్నాడు పెట్టము. అయితే మనం ఈ లైన్ లోనే పోవాలి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫ్యూరియస్ డ్రైవర్ ఈయన F1 రేసర్. చూడు ఎట్లా చూస్తుండు. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్. ఇప్పుడు కొద్దిసేపట్ల సిద్దిపేట మోడల్ లో రోజునం. ఈయన స్టైల్ సికందర్ మోడల్ తెల్ల షర్ట్. ఉంది చూడు ఎగ్జిట్. అన్నా నువ్వు ఎగ్జిట్ నెంబర్ చెప్తే ఈయన పోతాడు కదా. నేను రోజు వస్తాను ఈ గల్లకి. మళ్ళీ ఈయన డ్రైవర్, ప్రొఫెషనల్ డ్రైవర్. పెళ్లిలో చికెన్ మటన్ ఉంటది ఆడ. హోమ్టోలో పెళ్ళిరా. సారీ, పప్పు అన్నం, పనీర్ అంతే, అంతే, పాలక్ పన్నీర్, పప్పు, పాపడాలు చూపెడతాం. అది కూడా కీరా, ఆనియన్, టమాటాలు, బీట్రూట్, రోటీ, మిల్లీ మేకర్, అవన్నీ పెట్టారు. క్యాబేజ్, వంకాయ. అదిగా ఇంత చెప్పిన ఇటు చూసలేడు అంట. డెడికేషన్, డ్రైవింగ్ ఉన్న స్కిల్స్ బ్రో. అవి నీకు ఉన్నాయా అవన్నీ? అవి అన్నం చూపి. అన్న ఏమో అంటుండు. లెఫ్ట్ ఏమో ఓవర్ యాక్షన్ అంట. నేను ఏం చెప్పినా పెళ్ళిళ్ళు చేపిస్తాడు అని చెప్పినా లేదా? ఇగో పెళ్లి కాడిగే ఇప్పుడు ఇందాక అడిగి పోయినంట. మళ్ళీ లారియా సఫాలు ఉంటుంది కదా ఆడనే. ఎందుకు
మొన్న వచ్చిన పార్క్కి ఆమె గట్టిగా ఉంటే ఏం కాదు. నేను నా ఫ్రెండ్స్ అప్పుడు షామీర్పేట వచ్చినాం ఒకసారి ఇటే కదా మనం కూర్చొని అంటే అడుగుతుంది ఉన్నాయి స్నాపులు ఇంకున్నాయి. అవును అంటే అయిపోయాయి. అంతే కట్టించాలి. వచ్చిందంట వస్తే ఈరోజు వచ్చిందంట ఎప్పుడో విని చెక్కేస్తారు ఫ్రెండ్స్, పోలీసు వాళ్ళు వేస్తారు విని. గుద్ద చెక్కేస్తా. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. జాగ్రత్త పడుకుంటా. అన్న ఒక ఛాలెంజ్ చేద్దామా? అందరు ఫోన్ ఓపెన్ చేద్దాము. నిజంగా అలా 5 రీల్స్ వరకు ఆడోళ్ళు రావద్దు. 5 రీల్స్ స్క్రోల్ చేద్దాం ప్రతి ఒక్కరు ఫోన్ ఓపెన్ చేసి. గర్ల్స్ వచ్చిర్రు అంటే కదా ఇక గర్ల్ బాయ్ కలిపి వస్తే అదే అన్న గర్ల్సే ఉండొద్దు. సింగిల్ గర్ల్ బాయ్ వస్తే ఏం కాదు. ఫస్ట్ వేణన్నది అందరిదన్న ఒక్కొక్కరు అని అన్న. అవునరా, వస్తే వస్తుంది. ఇగో ఫస్ట్ ఈయనది ఓపెన్ ఫస్ట్ మనీష్ చందు. హలో చందు. హలో ఇప్పుడు టిఫిన్ పిస్తా హౌస్ కనబడతలేదు, ఏం కనబడతలేదు. మాకు పిఎస్ ఒకటే కనిపిస్తుంది. మాకు పిఎస్ ఒకటే కనిపిస్తుంది. టిఫిన్ సెంటర్ కనిపిస్తలే, ఏం కనిపిస్తలే. ఇగో మనీష్ అన్న ఫోన్ ఓపెన్ చేద్దాం. టిఫిన్ అవ్వాలా? ఎట్లా ఆపుతారు ఆ టిఫిన్ ఆడ లెఫ్ట్ లో పెట్టుకొని ఎంత స్పీడ్ లో పోయి నా ముడ్డగాని బంద్ చేస్తున్నారు. పిస్తా హౌస్ కాడ ఆపొచ్చు కదా. ఎట్లా తిడుతున్నాడు చూసినావా? ఓ వాల్యూ లేదు. పెద్దోళ్ళు కూర్చున్నారు ముంగట ఇద్దరు. ఇజ్జత్ ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. నిన్నెవడేమన్నాడు అన్న? శివన ఇగో ఇట్రా ఒక ఛాలెంజ్. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయి. ఫస్ట్ నీది ఒకటి ఏది? ఇగో ఫస్ట్ ఒక రీల్ ఇంకోటి స్క్రోల్ చేయి. సెకండ్ ఇది కాదు, ఇది సెకండ్. థర్డ్ ఇది. ఏం లేదు అలా తిండి వస్తున్నాయి. 4 అబ్బబ్బబ్బా సిగ్మా మేల్. నువ్వు అది ఇప్పుడు మనీష్ అన్నది 5 రీల్స్ అన్న. డైరెక్ట్ రీలే. ఇక 1 ఇది నాట్ కౌంట్. 1 2 అవో వచ్చింది అమ్మాయి. మనం ఓన్లీ గర్ల్ అనుకున్నాం, కానీ ఇది యాడ్ ఇది 3 అన్ని మీమ్స్ వస్తున్నాయి. ఫోర్త్ ఈయన కూడా సిగ్మా మేల్ ఉన్నట్టుండు. 4th ఇది. అరే కమా ఫ్రెండ్స్, వీడు అవలపు కూడా ఫ్రెండ్స్ గర్ల్ ఉంది కదా ఫ్రెండ్స్. అది సినిమా అది గర్ల్స్ అంటే ఇగో ఈడు వచ్చింది చూడు. ఇగో అంత అమ్మాయిలే, ఉన్నారు. చెప్పన్నాను కట్ చేస్తా. అది కూడా పెడతాడు పెట్టుకొని అదేం కాదు. అట్ట అవుతుండు. ఏడిపోయింటారు వీడు. బేక్ వచ్చినాం, బేకరీని తీసుకుందాం. అది కాదు అన్న, బ్రౌనా? బ్రౌన్ కదా, కట్ చేపి ఇట్లా. బ్రౌన్ అంట. అది ½ లీటర్ ఇచ్చి 20 రూపాయలు స్ప్రైట్ ఇప్పి కూడా ఏడుస్తుంది. అన్నీ పెడతాడు మస్తు కోటి. అంతే ఎంత చిన్న కదా నీకన్నా అన్నావు కదా తమ్ముడు. అన్న 20 అన్నా నేను, నువ్వే తీసుకున్నావు 40. నేను అలా కలుపుకుంటూ ఎలా కలుపుకుంటావు? 80, 100, 240. 240 నీకు బాగానే లెక్కలు వచ్చు. మ్యాథ్స్లో ఫెయిల్ అయినావా? లాస్ట్ తీసుకున్నామా? ఏం తీసుకుంటావు? చిల్లర చేంజ్ తీసుకురా. ఏం లేవు ఆడ పోరా చేంజ్. అయిన కాడ ఏడున్నాయి? ఇందాకనే కదా 10 రూపాయలు ఉన్నాయా అంటే లేవన్నాడు కదా. వీలు కానీ అది తీసుకోపో, గ్లాస్ తీసుకుంటా. లేకపోతే మొత్తం నీళ్ళు తాగేసి
వాళ్ళు ఉంది అలా బాడీలో పోతే కలుస్తుంది. అయినా నీ దగ్గర అది ఎక్కడ తిరగ కొడుకు? మొన్న ఒకటి తెచ్చుకున్నా. లంచోడు కూర్చి బా ఏ అమ్మా వేణుగాడు చాలా పెద్దోడు అయిపోయింది. అమ్మా తెచ్చుకొని ఇంట్లో తాగుతున్నా రేంజ్కి వచ్చినావు రా వేణు. గ్రేట్ రాను. ఏం డిఫరెన్స్ ఇట్లా అయ్యారు జనాలు. నీ అమ్మ నేనేమన్నారా? అరే బాటిల్లో పోసుకోరా మళ్ళా కళ్ళు ఎందుకు వస్తున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. ఏ బాటిల్లో పోస్తున్నా? ఆ పెద్ద బాటిల్ పింక్ కలర్ అలా నీళ్ళు అయిపోయినాయి చూడు. మెల్ల పోతా స్ప్రైట్ అరే మూతి అచ్చా, అచ్చా. ఇంత చిన్నగా ఉంటుంది. చాలా ఓకే ఓకే. నార్త్ సైడ్ ఎక్కుతారు మొట్ట. అది పోతే స్ప్రైట్ మూతే స్ప్రైట్ మూతే. వారద ఇంక నన్ను అడుగుతాం మాంక్యుడే అలా ఇయ్యాలా స్ప్రైట్ తాగుతా. ఇంకా తాగముందే. నీకే గతి లేదురా మంద అంటే వీటిని కలిపియాలన్నట సోగానికి. నేను కలపలే కదా నాన్న తాగా అని చెప్పే. అది ఉన్నా నీ కలిపించేంత లేదు మంద ఆడ. కొంచెమే తెచ్చిండ అది మొత్తం కోటర్ కాదా? కాదు. వాటర్ స్ప్రైట్ స్ప్రైట్ పోసి ఇక్కడ వద్దురా నాకు. అంటే ఇది పోవాలా? కొంచెం వెళ్ళకు. రోడ్ అట్లుందిరా నేను ఏం చేయలేను అసలు. యాక్సలేటర్ అసలు దొక్కుతలేదు. సైంటిస్టులు వెనక అట్లా ఉంటది. ఇద్దరు సైంటిస్టులు ఫ్రెండ్స్. రికార్డ్ చేస్తున్నా. మా విఎంహెచ్ఎస్ ఇంటర్నేషనల్ సైంటిస్టులు ఫ్రెండ్స్ వాళ్ళు. స్కూల్ పేరు ఇంటర్నేషనల్ చెప్పు. తెలుసా మీకు? చాలా అని చెప్తుంటే పోతూనే ఉన్న వాళ్ళ ఇడి పోవాలా? ఓపెన్ ఓపెన్ ఏ మెల్లగానే పోనీ. పోగానే పెళ్ళిలో తిండి పెట్టాలి మనకి. మన వెజ్జేనా నాకు పిల్లలనే గైస్ నాకు ఒకటి అర్థం కాదు. ఏ పెళ్ళిలో పోయినా పెళ్లి కొడుకు మమ్మీ డాడీ అయినా పెళ్లి కూతుర్లు మమ్మీ డాడీ అయినా మమ్మల్ని కలిసి బేటా తినేవండి అంటారు. తిననీకే కదా మేము వచ్చేది. మళ్ళీ మీరు ఎప్పుడేందల్లా నాకు అర్థం కాదు. ఒకటి చందనా నీకే తిని పోరి అని చెప్పకు, తిననీకే వస్తున్నాం, ఆకలి అవుతుంది. అరే ఈ అమ్మాయి గిట్ ఎట్లా తింటావరా? అయ్యా ఈ డ్రైవింగ్ లో వీడియో రోడ్ బాగాలేదు మొత్తం కింద పడుతుంది. ముందే పప్పు వీళ్ళకి ఏం కావాలన్నా 5 స్టార్ హోటల్ కావాలా? మనకి ఈరా అదరా తీసి వాడు ఎట్లా తెచ్చిన తింటాడు. ఒక పెగ్గుకి ఎట్లా తింటాము ఎట్లా తాగుతాము. వాడు తెచ్చిండు 90 ఫ్రెండ్స్. పడుతుందిరా. దాని గురించి స్టఫ్ కొన్న 240 రూపాయలు. పెట్టుకొని కూడా లేదన్నాడు. అరే చిప్స్ ప్యాకెట్ ఆ స్పిన్ ఆఫ్ కోటర్ ప్రైస్ కూడా కాదు ఫ్రెండ్స్. అంతగానం స్టఫ్ తెచ్చుకుని ఎందుకు తెచ్చుకున్నా ఏమన్నా పదిలో సగం ఇచ్చిన బ్రోయిడు నీకు ఏకే ఎక్కువ రేట్ అలా కాదా? తక్కువనే నేనేదో ఒట్టిగా అన్నా. 50 రూపీస్. 80 రూపాయలు లంచుడుకా తింటారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఏం తినాలంటే నూనె కేక్. నూనె నేను ఒక్కనే తినాలంటే ఫ్రెండ్స్ వాళ్ళు తినాలంట. మీ అమ్మ మీరు తింటారనే తెచ్చినా అవన్నీ అత్తొస్తుంది తాగలేడు అప్పుడే ఎక్కింది. ఏడు పప్పు తింటాడని చేస్తే పప్పు తినాలంటారు వీళ్ళు. నువ్వు ఎందుకన్నా వీడియో చూసి ఇట్లా ముఖం మార్చుకుంటున్నావు? అందంగానే ఉన్నావు కదా. పెళ్ళి అయిపోయినా బ్లాక్ అయినా తెల్లగా ఎప్పుడు ఉన్నాను? ఫోటోలు పెడతా కావాలంటే పాత చూడు. తెల్లగా ఎప్పుడు ఉండో ఎప్పుడు కూతురు తాగరా? ఒక్కమే కదా అయితే తాగేసే అన్న ఇంకా లైట్ వేసుకో అనిపిస్తుంది. ఉంటుంది అవుతలేదు. అరే కేక్ కట్ చేసేయాలా కొంచెం? తింటరా శేఖరణకి ఏనికి ఏమి చేయాలని పోయాడు. సరే తీసుకొని తినమని ఫస్ట్ తినమని. బటర్లు ఏమన్నా అవి ఉన్నాయా? బటర్లు లేవా? ఆ బటర్ తీసుకొని పోయి ఆ వాచ్మెన్ చెప్పమను తీసుకోవాలి అని చెప్పమని. అర్థమైందా? ఆడ హాస్టల్లో చెప్పమని ఒక లైట్కి వచ్చిందంటే రాలేదని చెప్పమని. అదే అంటాడు మళ్ళా. అర్థమైందా? రాలేదని చెప్పమని. సరే ఫస్ట్ అదైతే
ఫ్లేవర్ వచ్చి దిగినాక దాని లోపలికి పోవాలి కదా సిటీ లోపల. ఇదే ఫ్లేవర్. ఇదేనా? అయితే ఆ మ్యాప్ ఉంది కదా అది పెట్టుకో. గ్రూప్ లో ఉంది చూడు. సిద్దిపేట టూల్కి వచ్చినాం. మా బండి నెంబర్ చూసి వదిలేస్తారు చూడు ఇప్పుడు. చూసిన బండి నెంబర్ చూసి వదిలేసాడు మమ్మల్ని. అట్లా ఉంటుంది మనతోని. తర్వాత మెసేజ్ వస్తుంది. ముంగట పోయినాక మెసేజ్ వస్తుంది. కట్ అవుతుంది మన. నేనేదో ఉట్టిగా వీక్తున్నా బాగా. ఆయన చిన్న పిల్లోడు నిజం అనుకోని. గైస్ మీరే చెప్పు, ఈయన మంచిగా ఉన్నా నేను మంచిగా ఉన్నానా? స్మార్ట్ ఎవరు ఉన్నారు? నువ్వన్నా నువ్వు అవన్నీ మీరు చేయకపోయినా ఫరక్ పడది. చెయ్యకూరి చేయవద్దు. చేయకండి. ఎవరు వేనన్నా మళ్ళీ పనిలో పెడతా. చేంజ్ చేయని. ఓ కార్ల ఎందుకు కడిగాయి అన్న? నిన్ను తిట్టింది కడిగాయి అని చెప్తాడు వీడియోలో. ఏదో కడిగేయమంటలే, మాట్లాడింది కడిగేయి అంటాడు. ఒకంత వచ్చింది చూడు ఆ వీడియో. నువ్వు అల్లు అర్జున్ అన్నావు అనుకో బాగున్నది అది అంటారు. అయితే వాడు నీ ముంగండే అంటూ తిడుతున్నావు కదరా ఏం మిగుతావు అన్నాడు. ఏం మారాలి. టెన్షన్ ఉంటుంది. వైఫ్ కి లొకేషన్ పెట్టి డేడీకి పోతున్నా అని చెప్పి అయిపోయింది నా పని. మీకు ఇట్లా విజిల్ వేయడానికి వస్తుందా? స్కూల్ టైంలో ఇట్లా ఆడుతుండే ఇక. అరే వస్తానే ఇట్లా చేద్దాం. ఇట్లా ఇట్లా పట్టుకో. వస్తుంది ఆగు ట్రై చేయగా. వేనన్నా విజిల్ వస్తాయా నీకు? రాదా? చిల్లర అని ఉండేగా చిన్నప్పుడు. ఇప్పుడేదో ఇప్పుడైనా అంతే. ఎడిట్ చేస్తా. సిద్దిపేట వస్తానే లేదు అన్న. ఇంకెన్ని కిలోమీటర్స్? 9 kilometers. 9 ఓన్లీ 9. ఇట్లా 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 పట్టుకో. ఇట్లా పెట్టు. ఫోన్ అటు బయట పడే. ఇట్లా పైన పెట్టానా? మజాగా ఆడకు. కరెక్ట్ పెట్టు. అది ఆగో. ఇట్లా పెట్టు. చెప్పరా
అవుతుంది గాయస్, బాత్రూమ్ వస్తుందంట గాయస్, అందుకే అలా వస్తున్నా. నేను చెక్ చేస్తున్నాను అవుట్ఫిట్ ఆఫ్ ది డే. ఇడిచిన తెల్ల ప్యాంట్, ఇడిచిన బ్లాక్ షర్ట్. ఓటు అడగని పోతున్నాం గాయస్. నాకే రిమోట్ 2029 లా సీఎం లా నించుంటా. అలా నీకేమంటావా? నాకు వద్దురా, నువ్వే తీసుకో. చెప్పన్నా, వద్దురా నాకు. చెప్పు, నీకేమంటావు? బాడీలా టానిక్ పోక మస్తు రోజులు అయింది. ఈరోజు పోతుందేమో టానిక్. ఈరోజు టానిక్ పోతుంది బాడీలా. ఇట్లా దగ్గరికి, కిందికేనా అన్న? అరే ఇట్లా దగ్గరికి చేయరా, పైనకి ఎక్కురా. పైకి ఎక్కనా? ఊర్లోకి చూపెడుతుంది అమ్మాయిడు. దగ్గర చేయాలంటే దాని కాదురా, దీంట్లో ఇట్లా అదే ఊర్లోకి అవసరం లేదు. తెచ్చెక్కి దిగు. ఈయనకి ఇచ్చేయన్నా, శివన్నకి ఎక్కువ రూతుండే కదా, ఇచ్చేయి. ఆడ లెఫ్ట్ తీసుకోవాలి ఒక దగ్గర, ఆ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని ఉందిలే చెప్తాను, దగ్గర ఉంది. ఫంక్షన్ హాల్కి వచ్చినాం. ఇప్పుడు అల్ల కుంటల పెళ్ళి ఉంటుంది, ఆడ పన్నీర్ ఉంటుంది. ఏమన్నా ఈవెంట్ మేనేజరా? ఫంక్షన్ హాల్కి వచ్చినాము, 400 మంది వండిపించినాము. 200 మందికి వండిపిస్తారు గాయస్, వాళ్ళు 400 మందికి పెడతారు. ఎందుకంటే వాళ్ళు ముందే మీరు మస్తు వండిపించారు కదా. మీరు మస్తు తినలే. రాలే, నేను పెళ్ళికే రాలే. పెళ్లి చేసుకోండు, ఎవరు మెసేజ్ చేయకూరు మమ్మల్ని పెళ్లికి. అమ్మ ప్రెసెంటేషన్ రాడు. స్టైల్ సికందర్ మోడల్ అయ్యపు అరే ఏమరా కిదే డ్రెస్ వేసుకున్నావు? తీయాలి ఏమో 5